హాయ్ హలో అందరికీ. నేనైతే ఈరోజు పూరి చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు అందరికీ. ఫస్ట్ ఉప్మా రవ్వ వేసుకోవాలి, సన్న రవ్వ. కొద్దిగా ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ నానబెట్టాలి. ఒక 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత కొద్దిగా వామ్ వేయాలి, ఒక హాఫ్ టీ స్పూను. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఇది మొత్తం కలపాలి. మొత్తం కలిపిన తర్వాత నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కొంచెం పూరీ పిండి వేయాలి. తర్వాత మునగాకు పొడి నేనే ఇంట్లో తయారు చేసుకున్నానండి. కొద్దిగా మునగాకు పొడి, కొద్దిగా ఆయిల్ వేసి పిండిని గట్టిగా తడపాలి, మెత్తగా తడపొద్దు. పిండిని గట్టిగా తడిపి మూత పెట్టి పెట్టాలి. తర్వాత పూరీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. నార్మల్గా పూరీ అరగదు కదా, ఈ విధంగా చేసుకొని తింటే బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది తిన్న తర్వాత కూడా. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఓకేనా? థ్యాంక్ యూ.